రండి ఈరోజు మనం భాష గురించి మాట్లాడుకుందాం. ఈ భాషకి ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. అయితే అప్పుడప్పుడు మనం ఏ విషయం గురించి చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఏ భాష అధిక శ్రేష్టమైనదని. అప్పుడప్పుడు ఈ సమస్యలో ఇరుక్కుపోతూ ఉంటారు. ఎదుటివారి భాష భిన్నంగా, మనది భిన్నంగా, మనకు వారిది అర్థం కాదు, వారికి మన భాష అర్థం కాదు. సరే, మంచిదే. కానీ ఎవరైనా నాకు ఈ విషయం గురించి వివరించండి. పొద్దుతిరుగుడు పువ్వు అది సూర్యుడి భాషని అర్థం చేసుకుంటుంది. సూర్యుడు లేవగానే అది కూడా లేస్తుంది. చకోర పక్షి దగ్గర అలాంటి ఇంద్రియం ఏముంది? అది చంద్రుడి చల్లదనాన్ని అర్థం చేసుకోవడానికి. గోవులు అలాంటి సంగీతం ఏమి నేర్చుకున్నాయి? అవి నా వేణుగానం విని స్వయంగా నా దగ్గరికి వచ్చేస్తాయి. ఇవన్నీ, ఈ సమస్త ప్రపంచం, ఈ బ్రహ్మాండం కేవలం ఒకే భాషని అర్థం చేసుకోగలరు. అదే ప్రేమ భాష. ఎలాంటి శబ్దం లేదు, ఎలాంటి వాక్యము లేదు, కేవలం భావం. ఈ ప్రేమ భాష ప్రపంచంలోని అన్నిటికన్నా పెద్ద భాష. దీనిని మీరు స్వయంగా కూడా అర్థం చేసుకోగలరు, ఇతరులకు కూడా వివరించగలరు. రాధా కృష్ణ.